దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభు. మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీర్చువాడు మన ప్రభు. ఈలాటి ఈ ప్రభు మరి లేడు ఈ భువిలో. ఈలాటి ఈ ప్రభు మరి లేడు ఈ భువిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదా, సంతోషముగా నుండేదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. మన పాపం తీశాడు, మన శాంతి ఇచ్చాడు. మన పాపం తీశాడు, మన శాంతి ఇచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఏ జాము ఏ ఘడియో రారాజు రానుండే. ఏ జామో ఏ ఘడియో రారాజు రానుండే. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. ప్రియులారా రక్షణలో సాగండి, పరలోక రాజ్యంలో చేరండి. ప్రియులారా రక్షణలో సాగండి, పరలోక రాజ్యంలో చేరండి. త్వరలోనే ప్రభు యేసు రారాజై రానుండే. త్వరలోనే ప్రభు యేసు రారాజై రానుండే. హల్లెలూయా 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 లూయా హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. ప్రభు యేసుని పూజించేదాం, అనుదినము ఘనపరచేదాం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదా, సంతోషముగా నుండేదా. హల్లెలూయా. దేవుని వైపు చూడు అనే ప్రసంగం ఈరోజు మరి దేవుడు నాకు ఇచ్చినాడు, అది మీకు తెలియజేస్తాను. లుక్ టు గాడ్. ప్రతి అవసరత నిమిత్తం, ప్రతి సహాయం నిమిత్తం, ప్రతి ఇబ్బంది, ఇక్కట్టు, బాధ, రుగ్మత, వ్యాధి, కృంగిపోవడం, కృషించిపోవడం, సమాధానం లేకపోవడం, అల్లకల్లోలం, కయ్యాలు, కలహాలు, విరోధులు, శత్రువులు, లేమి ఈ లోకంలో తప్పవు. ఇవన్నీ వచ్చినప్పుడు నీవు ఒకే ఒక తట్టు చూడాలి, అది దేవుని తట్టు చూడాలి. దేవుని స్తోత్రం. మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ వారి సమస్యలో వారు దేవుని తట్టు చూసినారు. దే లుక్డ్ అన్ టు గాడ్. అందుకే 34వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, నేను మరి వారు యెహోవా తట్టు చూసినారు. వారు దేవుని తట్టు చూడగా వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. వారు వెలిగింపబడినారంట. ఆ మాట ఒకసారి చూద్దామా. 30. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. ఈరోజు నువ్వు మరి ఏ పరిస్థితిలో ఉన్నావో మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక దంపతులు వచ్చినారు నా దగ్గరికి. వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఎందుకంటే మంచిగా అన్నీ ఉండి అన్నీ పోగొట్టుకున్నారు. అంటే వాక్యంలో ఉంది కదా, హోసేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుని వాక్యం చదివితే మనం తెలివిలేని పనులు ఎప్పుడు చేయం. బికాజ్ గాడ్ గివ్స్ ద లైట్ అండ్ విల్ వాక్ ఇన్ ద లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగుమయమైన దేవుని వాక్యం మనము ధ్యానించినప్పుడు, చదివినప్పుడు, మనము పరిశుద్ధాత్మ మనకు అది జ్ఞాపకానికి తీసుకొచ్చినప్పుడు మనం వెలుగు పొందుతాం. అంటే మన మార్గములు వెలుగుమయం అయిపోతుంది. కాబట్టి తప్పు త్రోవకు పోము, తప్పుటడుగు వేయం, వేటగాని ఊరిలో పడం, సాతాను వలయంలో మనం చిక్కలేము. ఎందుకంటే వాక్యం మనల్ని భద్రంగా కాపాడుతుంది. దేవుని స్తోత్రం. వాక్యం నీకు, నాకు, మనకందరికీ కన్నులకు ఏమిస్తుందంట? వెలిగిస్తుందంట. వాక్యం లేకుండా అనేకులు త్రోవ తప్పిపోతారు. అయితే జంట వారు అన్నీ కోల్పోయినారు, మోసపోయినారు. ఎవరికో డబ్బు ఇచ్చినారు, ఇల్లు ఇచ్చినారు, వాళ్ళు ఇంటి నుండి దిగడం లేదు. మరి ఉన్న ఉద్యోగం కోల్పోయినాడు, ఏదేదో ఈ లోకరీతిగా ఉన్న మరి కార్యాల్లో చిక్కిపోయినాడు. మరి అక్కడ భార్యకు బాధ, పిల్లలకు బాధ. చూడండి, ఆ కుటుంబం అంతా మరి అడుగు తప్పిపోయిందన్నమాట. కానీ అలాంటి వారు కూడా దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా మరి సందర్భాల్లో వాక్యంలో కూడా ఉంది. దావీదు
తప్పిపోయినాడు. కానీ అంటాడు 34వ కీర్తన 6వ వచనం అనుకుంటా, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, తన కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయనను విడిపించను. దేవుడు విడిపించినాడు. అంటే మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి దేవుడు అతి సమీపంగా ఉంటాడు. అందుకే శ్రమ రాకమునిపే నీవు దేవుని జ్ఞానం పొందుకొని శ్రమలో పడకుండా కూడా నీవు భద్రంగా ఉండడం అది నీ బాధ్యత. ఒకవేళ పడిపోయినావంటే కూడా మొరపెట్టడం నీ బాధ్యత. మొరపెడితే నీకు విడుదల ఉందని పరిశుద్ధ గ్రంథం అంటుంది. నీకు ఎట్టి పరిస్థితి అయినా డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్. ప్రార్థన ఎప్పుడు నీవు త్యజించొద్దు, తృణీకరించు. నీకు దేవునికి ఎప్పుడు ఒక కాన్స్టెంట్ బంధం అంటూ ఉంటే మరి ఎప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉండాలి, ఎప్పుడు ఆయన మాటలు నీ చెవులకు వినబడాలి. అప్పుడు నీవు నీ ఇబ్బందుల్లో మరి నువ్వు ప్రార్థన చేయడం నీకు అలవాటుగా మారిపోతుంది, మొరపెట్టడం నీకు అలవాటుగా మారిపోతుంది, మరి ఉపవాసంలోకి దిగి మొరపెట్టడం నీకు అలవాటుగా మారిపోతుంది. ప్రార్థన చేస్తున్న కొలది మరి దేవుడు నీ సమస్యలన్నిటి నుండి విడిపిస్తాడు. దేవుడు ఎప్పుడైనా నీ సమస్యల కంటే గొప్పవాడు. హీఈస్ గ్రేటర్ దాన్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే ఆయన తప్పకుండా నీ సమస్యల నుండి నిన్ను విడిపిస్తాడు, నీ సమస్యలను పరిష్కరిస్తాడు. మరి దేవుని వైపు చూడని ఎందుకు ఈ ప్రసంగం పేరు పెట్టాల్సి వచ్చిందంటే, చాలా మటుకు మనకు ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు మనం మనుషుల తట్టు చూస్తాం. ఈ లుక్ టు పీపుల్. మనకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మనల్ని ఆదుకుంటారు, ఎవరు మనల్ని ఆదరిస్తారు, ఎవరు మాకు డబ్బులు ఇస్తారు, గట్టెక్కిస్తారని ఇలాంటి తలంపులతో అనేకులను మనం సంప్రదిస్తాం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోతాం. మన పరువు పోతుంది కానీ ఎవడు సహాయం చేయడు. అంతగా మనల్ని ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరున్నారు? వాళ్ళ డబ్బులు తీసి నీ అప్పు కట్టడానికి అంత సిద్ధ మనసు వారికి ఉంటుందా? మరి వారి సమయం కూడా ఇయ్యరు చాలామంది నీ బాధ వినడానికి, నీ కష్టాలు మరి తెలుసుకోవడానికి కూడా వారికి సమయం ఉండదు. నేను వాక్యానికి వస్తున్నాను పుల్పిట్ మీదకి. ఒక సహోదరి వృద్ధాప్యంలో ఉంది, ఇన్ని మెడికల్ రిపోర్ట్స్ పట్టుకొని అక్కడ నన్ను అదంతా చదవమంటుంది. నాకు టైం ఉంది, ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది ప్రసంగానికి. చూడండి, నేను అన్నాను ఇది అయిన తర్వాత నేను చూస్తాను. అలాగే ఉంటుంది మానవుల సహాయం. ఎందుకంటే వారికి సమయం ఉండదు, మనసున్న సమయం ఉండదు కొన్నిసార్లు. అంటే ఇలాంటి వాతావరణంలో మనం ఉన్నాం. కొన్నిసార్లు మన సమస్యలు కానీ మన శరీర రుగ్మతలు మన పక్కనున్న భర్తతో కానీ భార్యతో కానీ కూడా పంచుకోలేము. వాళ్ళు ఏం సహాయం చేస్తారు నీకు? నువ్వు ఎన్నిసార్లు చెప్తావు నీకు నడుము నొప్పి ఉంది, కాళ్ళు నొప్పి ఉందా? వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు కూడా మానవులే, మట్టితో చేయబడినారు. నీకు ఒక నొప్పి ఉంటే మరి నీ పక్కనున్న వ్యక్తికి ఇంకో నొప్పి ఉంటుంది. మరి వాళ్ళు కాదు కదా మనల్ని సృజించింది. అందుకే సృష్టికర్త వైపే మనం మొగ్గు వేయాలి, అటే చూడాలన్నమాట. అంటే ఏమిటి? లుక్ అప్. నేను ఒక ప్రసంగం చేసినాను, నిరాశపడకు, పైకి చూడు. ఆ ప్రసంగానికి మరి నాకు తెలిసి దాదాపు 2 లక్షల మంది వరకు చూసేసినారు ఆ ప్రసంగం. అంటే ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన అద్భుతం ఒకటి జరగకముందు హీ యూజ్డ్ టు లుక్ అప్. అంటే తండ్రితో ఆయనకు ఎటువంటి అనుబంధం ఉందంటే, 5 రొట్టెలు తీసుకొని ఆయన నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ చూడలేదు. ఎక్కడికి చూసినాడు? పైకి చూసినాడు. పైకే నార్త్ ఉందని మనం తెలుసు కదా. అంటే దేవుడు ఉండే స్థలం మీదికి చూస్తున్నాడు. చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె విరిచి పంచగానే విస్తారంగా అది వృద్ధి చెంది అనేకులకు ఆహారం మరి మిగిలిపోయింది. శిష్యులు 12 గంపలు 12 మంది తీసుకొని ఇంటికి వెళ్ళినారు. అంటే దెర్ వాజ్ ఎ మిరకల్ వెన్ జీసస్ లుక్డ్ అప్. నాకు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎందుకు ఇది ఇలా చేసినాడంటే, మనం అందరం దాన్ని ఫాలో చేయాలనే కానీ ఇంకెందుకు. మనం యేసుప్రభు మార్గంలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలాగే చేయాలి. మరి ఒక మూగ చెవిటి వానికి అద్భుతం జరగకముందు మార్క్స్ వార్త 7వ అధ్యాయం చివరి ప్యారల్లో ఉంది, యేసుప్రభు మీదికి చూసినాడంట. ఆ మాట ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఉంది. ఒకనికి స్వస్థత కలగాలంటే కూడా యేసుప్రభు కనులెత్తి పైకి చూసినాడు. మార్క్ 7:34. ఆకాశం వైపు ఆయన కన్నులెత్తి, పలకండి ఆ మాట, ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడాను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా
మాటలాడుచుండాను. చూడండి, ఒక అద్భుతం జరిగింది. పైకి చూసినప్పుడల్లా, నేనైతే రీసెర్చ్ చేసినాను, పైకి చూసినప్పుడల్లా ఒక అద్భుతం. మరి తర్వాత లాజరు మరి సమాధి దగ్గర కూడా ఇదే మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో మార్తాతో అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మనవి విన్నాడని, అదే అనమాట ప్రార్థనలో మనకు విశ్వాసం ఎక్కువ కావాలి. ఇంకా ఆయన రాయి తీసినారు అంతే కదా, ఇంకా శవం రావాలి బయటికి, అది జీవం పొందుకోవాలి, ఆ కట్లన్నీ విప్పబడాలి, ఇంకా పని ఉంది. అయినా కానీ కనులెత్తి, పైకి కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అదే విశ్వాసం. నువ్వు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటే, మరి ప్రభు కన్నులు ఎప్పుడు పైకెత్తి ప్రార్థన చేసినట్టు రుజువులు మరి సువార్తల్లో మనం చూస్తున్నాం. అంటే లోకం తట్టు కాదు, మానవుల తట్టు కాదు, నీ సమస్యల తట్టు కూడా నువ్వు చూడదు. శరీరంలో ఒక రుగ్మత వచ్చింది, ఒక గడ్డ ఇక్కడ వచ్చిందంటే 24 గంటల గడ్డనే చూస్తూ ఉంటావు. ఆ గడ్డ నువ్వు చూస్తున్న కొలది అది పెరుగుతూ ఉంటుంది, దాని సైజు పెరుగుతుంది. నువ్వు దేని మీద అయితే ఏకాగ్రత పెడతావో అది వర్ధిల్లుతుందంట. అవును, నువ్వు దేని మీద ఏకాగ్రత పెడతావు, వాట్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ అపాన్, దట్ విల్ హ్యావ్ డెవలప్మెంట్. నాకు తెలిసి మరి కొద్ది కాలం ముందు మంచి కాలేజ్ లెక్చరర్ చూడ చక్కని, ఆమెకు మంచిగా ప్రార్థనలకు వచ్చేది, ఆల్ నైట్కి వచ్చేది, అంత వచ్చేది. రొమ్ములో ఒక చిన్న కంతి ఏదో ఫామ్ అయిందండి. నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఆమె కంతి అసలు చూడకుంటే ఎంత బాగుండేదని. ఆమె అది ఎప్పుడైతే తెలుసుకుందో ఆమె మొత్తం కాన్సన్ట్రేషను, ఆమె ఏకాగ్రత దాని మీదనే పోయింది. ఏమో అవుతుంది, నాకేమో అవుతుంది, నీకు ఏం కాదమ్మా, దేవుడు గొప్పోడు. సింహ బోన్లో ధాన్యాలు ఉంటే ఏమైంది, ఏం కాలేదు కదా. ఇట్లాంటి కంతులు శరీరంలో ఉంటుంది, అన్నిటికీ వణికి వచ్చేదానికంటే దేవుని తట్టు చూడని చెప్పిన నేను. ఆమె అది పోయి సూది టెస్ట్, FNAC టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ చేసేలోగా అది అసలు ఊరుకున్న ఒక చిన్న కంతి, అది పెరిగి 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 పెద్దదైపోయి బ్లౌజ్ కూడా వేయడానికి వీలు కాకుండా టవల్ చుట్టుకొని వచ్చేది. అంటే చూడండి, నీకు చేతగానివన్నీ దేవునికి అప్పగిస్తే, ఆయన నిన్ను సృజించినవాడు, ఆయన నీ సృష్టికర్త. అంటే నేను మందులు మాకులు వద్దని నేను ఎప్పుడు చెప్పాను, అది మీ విశ్వాసం చొప్పున, మీ విశ్వాస పరిమాణం చొప్పున మీరు మెలగాలి. కానీ అంటే చూడండి, దాని మీదనే ఏకాగ్రత పెట్టి అస్తమానం దాని గురించి మరి బాధపడి భయపడిందే మీదికి వచ్చేస్తుంది. అది విస్తారంగా పెద్ద పెరిగిపోయింది. నేను కనులారా చూసినాను, అసలు ఏమీ లేకుండే ఆమె పోయి అది. అంటే మా తల్లి ఒక మాట అనేది, చుట్టుకున్న పామును ముట్టుకుంటే ఏం చేస్తుంది, అది కరవకముందు ఒకటి చేస్తుంది, పడగ ఏం చేస్తుంది, ఇప్పేస్తుంది. అంతవరకు అది చుట్టుకొనే ఉంది. అలాగా కీడు రాకముందే కీడును కూర్చి భయపడి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం. నువ్వు ఎప్పుడైనా నీకు బాగాలేనప్పుడు కొద్ది సమయం తీసుకొని దేవుణ్ణి అడిగినావా? దేవుని అడగాలంట. అందుకే లుక్ టు గాడ్ అని ప్రసంగానికి పేరు చెప్పిన. హిజ్కియా రాజు, నువ్వు మరణం అవుతావు, నువ్వు చచ్చిపోతావు, ఇంకా బతకవు అని యెషయా ప్రవక్త ప్రవచించినప్పుడు ఆయనకు వచ్చింది మరణకరమైన రోగం. ఆయన ఎటు చూసినాడు, గోడ తట్టు ముఖం తిప్పుకున్నాడంట, గుండె మీదకి ఎత్తుకున్నాడు దేవుని తట్టు. ఇదిగో నాకు ఈ రోగం వచ్చింది, నేను నయం కానని అంటున్నాడు ఈ ప్రవక్త, నేను దీంతోనే చనిపోతానంటున్నాడు. కానీ నువ్వు నా మీద దయ ఉంచి నేను నీ కొరకు చేసిన సేవలన్నీ జ్ఞాపకం చేసుకొని నన్ను కరుణించు. అంటే హీ హ్యాడ్ గ్రేట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ హీల్ హిమ్ అండ్ ఎక్స్టెండ్ హిస్ లైఫ్. చూడండి, ఈ దినాల్లో ఎంత హడావుడిగా మీరు డాక్టర్ల దగ్గర పరిగెత్తారు. మరి ఇంకొక ఆశారాజు ఏం చేసినాడంటే, ఆయన కాళ్ళలో జబ్బు పుట్టిందాడు. దినవృత్తాంతుల గ్రంథంలో ఉంది. జబ్బు కాళ్ళకు వస్తే హిజ్కియా రాజు దేవుని తట్టు తిప్పినాడు తన ముఖం. ఈ రాజుకి ఏం తక్కువ ఉంటుందండి, ధనాగారం నిండా ధనం ఉంటుంది, వైద్యులంతా చుట్టే ఉంటారు, కనుసైగతోటి వైద్యుని పిలిచి ట్రీట్మెంట్ అయిపోతుంది కదా అని దేవుని దగ్గర విచారణ చేయలేదండి. బైబిల్లో రాసింది, ఆశారాజు దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను ఆశ్రయించినాడు. కానీ
వైద్యులను ఆశ్రయించి ఆయన మృతి పొందెను అని ఉన్నది. మరి హిజ్కియా రాజు దేవుణ్ణి ఆశ్రయించి రోగం నయమై మరి 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి. అంటే ప్రతిదానికి భయపడి మనము కుమిలిపోతూ నీరసించిపోతూ కాదు. మరి నాకు ఇప్పుడు మరి అప్పుడప్పుడు వీలు కాదు, అసలు ఇవ్వడానికి కూడా వీలు కాదు, అంత శరీరం అంతా బాధ ఉంటుంది. అయినా కానీ నేను కొన్ని వాగ్దానాలు స్మరిస్తూ ఉంటాను కన్ను మూసుకొని. ఒక్కొక్క వాగ్దానం నా నోటి నుండి వల్లించినప్పుడు అసలు ఎక్కడి నుండి వస్తుందో ఈ శక్తి? దేవుని దగ్గర నుండి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుందో కాదు, ఎవరి దగ్గర నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. నేను అప్పుడు శక్తితో నింపబడతాను. ఇప్పుడు కూడా ఇదే ఇప్పుడు వచ్చానంటే అది ఓన్లీ బై ఫెయిత్ వచ్చినాను అన్నమాట, విశ్వాసం ద్వారా శక్తి పొందుకొని వచ్చినాను మీ మధ్య. అంటే మనము దేవుని తట్టు చూడాలి, వాక్యం తట్టు చూడాలి, దేవుని వాగ్దానాలు తట్టు చూడాలి, దేవుడు చేసిన కార్యముల తట్టు చూడాలి. యూ హావ్ టు డెవలప్ యువర్ ఫెయిత్. కృంగిపోయి కృషించిపోయి భయపడితే మరి నీవు ఏం సాధించలేవు. చావు దినాలు రాకముందే నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే ఎవ్రీ ప్యానిక్, ఎవ్రీ యాంగ్జైటీ, ఎవ్రీ వరీ డస్ నాట్ కమ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి రాదది. అది సాతాను ప్రయోగించే అంబులవి నీ మీదకి వేస్తూ ఉంటాడు. అందుకే ఈ అంబులకు నువ్వు భయపడకుండా విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. మరి నువ్వు ఎదిరించాలంట సాతాను. ఎదిరించే ఒక అఫెన్స్ మెకానిజం ఏంటంటే దేవుని వాక్యం. దానికి ఎన్ని అంచులు ఉన్నాయి? 2 అంచుల ఆత్మ ఖడ్గంతో ఎదిరించాలంట. ఆ సాతాను నిన్ను భయపెడుతున్నప్పుడు నువ్వు దేవుని తట్టు చూడాలి అంటే దాని అర్థం అది వాక్యాన్ని ప్రయోగిస్తున్నావు. ఆ బాధ ఏదైతే నీ మీదికి ఆ సాతానుడు ప్రయోగిస్తాడో అది నీ మీద పనిచేయదు. రక్షణ శిరస్త్రాణం ధరించమంటున్నాడు. నీ తలంపులు కూడా ఎప్పుడు వెలుగుమయమై ఉండాలి. రక్షణ శిరస్త్రాణం మనం అనుకుంటాం కేవలం ఆత్మకే రక్షణ అని కాదు. నీ ప్రాణానికి రక్షణ, నీ శరీరానికి రక్షణ. ఈ రక్షణ ప్యాకేజీలో అన్నీ ఉన్నాయి, ఆల్ ఇన్ వన్ నన్ను అడిగితే. ఎందుకంటే కేవలం నీ ఆత్మకు రక్షణ ఇచ్చి నీ శరీరము మృతి పొందితే ఏం లాభం? నీ శరీరాన్ని కూడా కాపాడగలడు. ఎన్ని రోగముల నుండి కూడా ఆయన విడిపించగలడు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 7:14 నేను చూసినాను. నీ మధ్య నుండి నేను సర్వ రోగములను తొలగిస్తాను. చప్పట్లు గట్టి కొట్టి దేవునిస్తాను. ఆయన తొలగించని రోగము, ఆయన నయం చేయని రోగము, ఆయనకు చేత కాదు స్వస్థత నీకు ఇవ్వడానికి అనే రోగం అయితే లేదు. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయం ఆఖరి వరుసలో మీరు చూస్తారు, ఆయన ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధిని ఏం చేసినాడట? స్వస్థపరిచినాడు. అంటే నీ విశ్వాసం ప్రతిరోజు పెంపొందించుకోవాలి. అన్ని సమస్యలకు నీవు ఆయన తట్టు చూడాలి. అందుకే వాట్ ఈస్ ద సెంటర్ వర్స్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్? పరిశుద్ధ గ్రంథంలో మధ్యలో ఉన్న వాక్యం ఏంటంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆత్మకు మరి లంగరు వంటిది. హెబ్రూస్ 6:19 ఒకసారి చూడండి. అంటే మన ఆత్మను సరి అయిన విధంలో నడిపిస్తుంది ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యం. నీవు అటు ఇటు కొట్టుకొని పోకుండా ఆత్మకు లంగరు వంటిది. హెబ్రీ 6:19 ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలి నుండి తెరలోపల ప్రవేశించున్నది. అంటే లంగర్ అంటే ఇంగ్లీష్లో యాంకర్. ఆ యాంకర్ లేకుంటే షిప్ దారి తప్పిపోతుంది అన్నమాట. తుఫాన్లు ఎటు పోతుందో ఎటు మార్గం తెలియకుండా అయిపోతుంది. ఈ నిరీక్షణ అంటే మనకు కలిగిన నిరీక్షణ. ఆయన మన విశ్వాసమును కర్త, నిరీక్షణకు కర్త, రక్షణకు కర్త, చెప్పండి ఇంకా, ఓర్పునకు ఆదరణకు కర్త, ప్రేమ సమాధానములకు కర్త, సమాధానకర్త
అన్నిటికీ కర్త ఆయన. ఇక్కడ నిరీక్షణకు కర్త అని చూస్తున్నారు కదా మీరు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె తెరలోపల ప్రవేశం. అంటే ఆథర్ ఆఫ్ హోప్, హోపింగ్ అగేన్స్ట్ హోప్. అంటే నీకు హోప్ లేదు, అయినా నీవు ప్రభువును బట్టి నిరీక్షించి నీవు ఆయన తట్టు చూస్తున్నావు అని అర్థం. క్రీస్తులో మీకు విస్తారమైన నిరీక్షణ అని ఉంది. రోమీలకు రాసిన పత్రిక 15:13, రోమన్స్ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపును గాక. అంటే మనం ప్రభువులో ఉండి ప్రభువు కార్యాలను నిరీక్షించినప్పుడు మనకు అవమానం కాదు. అంటే నా జీవితంలో, నా సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో నేను అనుభవించినాను. అందుకే నేను భయపడాను. విస్తారమైన నిరీక్షణ ప్రభువులో మనకి ఇచ్చినాడు అంటున్నాడు కదా. మనల్ని సమస్తానందంతో నింపుతానన్నాడు కదా. పూర్ణ సమాధానం మనకి ఇస్తానాడు, ఆనందం ఇస్తానాడు. ఇంకా ఎందుకు భయపడాలి? అంటే ఆయనలో ఇలాంటి నిరీక్షణ ఉన్నాక మనం ఇంకా దాని గురించి చింతించి మన ముఖాలు వికారం చేసుకొని శరీరం అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి చూడండి, సంకెళ్ళలో ఉన్న పౌలు సంకెళ్ళలో ఉంటే ఎవరికి సమాధానం ఉంటుంది? ఆకలి దప్పికతో ఉన్నాడు, అక్కడే శుచి శుభ్రం ఉండదు, సుఖం ఉండదు. అయినా ఫిలిప్పీకి రాస్తున్నాడు, ఫిలిప్పీలకు చెరసాల నుండి రాస్తున్నాడు. ప్రభునందు మీరేం చేయాలి? ఆనందించండి. మరల చెప్పుదును ఆనందం. అది ఇలా వీలవుతుందా? అది ప్రభు బిడ్డలకే వీలవుతుంది. వాడు దేవుని తట్టు చూసినప్పుడే వీలవుతుంది. నువ్వు లోకం తట్టు చూసినప్పుడు నీకు నెమ్మది ఉండదు. లోక వార్తలు విన్నా మనకు అస్సలు ఉన్న సమాధానం పోతుంది. లోక వార్తలు విన్నప్పుడు మీకు భయం కలుగుతుంది. ఏంటి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఆ లోకంలో? బెదిరిపోతావు. పిల్లలు స్కూల్ పంపడానికి భయపడతావు, ఇంటి నుండి బయటికి రావాలంటే భయపడతావు, పండుకుంటే నెమ్మది ఉండదు. మనం బ్రతికేదంతా విశ్వాసంతోనే బ్రతుకుతున్నాం. దేవుని స్తోత్రం. మనల్ని నీతిమంతులుగా తీర్చిన యేసు ప్రభు మనకు తోడున్నాడని మనం ఎల్లవేళలా ఆయన తట్టు చూస్తున్నాం, శక్తి పొందుకుంటున్నాం. శక్తి మనకి ఇస్తున్నాడు. ద మోర్ వి డిపెండ్ అపాన్ హిమ్ వి గెట్ దట్ పవర్. ప్రార్థన చేస్తున్నాం, నెమ్మదిగా పండుకుంటున్నాం. ఎక్కడుంది ఈ లోకస్తులకు నెమ్మది ఉందంటారా మీరు? దేవుని వాక్యం లేదు, యేసు సన్నిధి లేదంటే నీకు నెమ్మది లేదు. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ యాక్సెప్టింగ్ జీసస్ ఈజ్ పీస్. అందుకే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టలైన వారికి సమాధానం. ఆయన పుట్టుకలోనే మరి దూతలు ప్రకటించినారు కదా. అంటే ఆ సమాధానం యేసులోనే ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూసినప్పుడు విశ్వాసమునకు ఆయన కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే నువ్వు చూడాలన్నమాట. నీకు సమస్య వస్తే వెంటనే వాక్యం తీసి వాక్యం ఏమంటుంది ఈ సమస్య గురించి. వాక్యంలో లేని సమస్య అయితే మీకు రాదు, అది గ్యారంటీ. మీరు ఎన్ని బుద్ధి తక్కువ పనులు చేసినా ఆ బుద్ధి తక్కువ పనులు చేసి దాని పర్యవసానం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్స్. తప్పకుండా చూడండి, వ్యభిచారము ఒక పాపము, చెయ్యకూడని కార్యము చేసినాడు మహారాజు దావీదు. వ్యభిచారం చేసినాడు, కానీ వ్యభిచారంలోనే ఉండలేదు. దేవుని భయం అతనిలో ఉండింది. దేవుని భయం పశ్చాత్తాపపడి ఆ పాపాన్ని ఏం చేసినాడు? వదిలేసి ఎవరి తట్టు చూస్తున్నాడు? మళ్ళీ ఎందుకు చూస్తున్నాడు? దేవుని తట్టు. మిద్ద మీదకి ఎక్కి కింద చూసినాడు. పాపంలో పడ్డాక కింద ఉన్న వ్యక్తి ఎటు చూస్తున్నాడు? పైన చూస్తున్నాడు. ఎందుకంటే అందుకే రాస్తున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? నా సహాయం ఎక్కడి నుండి రాదు, నా పాపానికి పరిహారం ఎక్కడా లేదు. కనుక ఈ కొండలనే సృజించిన దేవుని వైపు నేను చూస్తాను. ఆకాశము భూమికి సృష్టికర్త అయిన దేవుని తట్టు నా కన్నులు ఎత్తుకుంటాను. ఎందుకంటే భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగు. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి అది. మనిషికి పోయి చెప్పుకుంటారు, ముఖ్యంగా ఈ స్త్రీలు. మా ఆయన ఇట్లా కొట్టిండు, చేసిండు, గుద్దిండు, నూకిండు, ఇంట్లో ఇది చేసి వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. ఆ సమయం నువ్వు ప్రార్థన చేస్తే యు గెట్ ఆల్ ద హెల్ప్ ఫ్రమ్ గాడ్. దేవుని స్తోత్రం.
కావలసిన సహాయం దేవుడు ఇస్తాడు నీకు. అధికంగా నీ భర్తను పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం గుట్టు చప్పుడు లేకుండా చక్కగా. నాకు ఆ వాక్యం ఎంత ఇష్టం. కొండ మీద ఉన్న పట్టణం వలె అది మరుగై ఉండదంట. దేవునికి స్తోత్రం. అంత ఫేమస్ అయిపోతాము. అవునా కదా? ఎందుకంటే నువ్వు ఆశ్రయించేది మానవుని కాదు, మనుషుల సహాయము వ్యర్థం. వెయిన్ ఇస్ ద హెల్ప్ ఆఫ్ మ్యాన్. నీకు చాలా సానుభూతి చూపెడతారు. అయ్యో అట్లయిందా, అయ్యో ఇట్లయిందా. వెరీ జ్యూసీ టాపిక్ కదా. నీ భర్త నేను బాగా దన్నినాడు అనుకో, పోయి చెప్తా ఉంటే వాళ్ళకి ఇంకా ఎంత వినాలని ఉంటుంది. అయ్యో అయ్యో అక్కడ కొట్టిండా, ఇక్కడ కొట్టిండా. ఏం ముద్దరిస్తారని? నీ నొప్పి పోతుందా? ఈ నొప్పి పోదు. పైగా నువ్వు అటు వెళ్ళిన తర్వాత ఒక మాట అంటారు, నేను గమనించిన. ఇది చక్కగా ఉంటే అన్నీ చక్కగా ఉండేది అంటారు. ఎందుకంటే ముట్టకాయలు మళ్ళీ తినాలా? మలయాళంలో ఒక మాట ఉంది, వీపు కట్టె చేతికిచ్చి వీపు చూపెట్టడం. కొట్టుకో. కట్టేమో చేతికి ఇచ్చినావు, వీపు కూడా చూపెట్టినావు. ఊరుకుంటారా? కొట్టి కొట్టి చంపుతారు. ఈ లోకం అటువంటిది. కాబట్టి ఎప్పుడు అలాంటివి స్కోప్ ఇవ్వద్దు. వాళ్ళు ఏం చేయలేరు. పోనీ పుట్టింటికి పోయి చెప్తే కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు అంటారు, మా తల్లిదండ్రులు అయితే అట్లే అన్నారు. పోయి అక్కడ గుడి ఉంది కదా పులిపీట దగ్గర, అక్కడ మోకరించి ప్రార్థన చేసుకోమన్నారు. అది ఎందుకు వచ్చిన గొడవ? ముందే చెప్పొచ్చు కదా. ముందే నాకు ఇక నేను పోయి అక్కడ ప్రార్థన చేసి అన్నిటికీ జవాబు నేను పొందుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరేం చేయలేరండి. నీకు ఇప్పుడు 1,00,000 అప్పు ఉన్నది, నువ్వు పోయి నీ మిత్రునితో అడుగుతావు 1,00,000 కావాలని. డబ్బు వాడు ఇచ్చినా మళ్ళీ తిరిగి చెల్లించవు. అతనికి ఎంత కోపం వచ్చేస్తుంది, నీ శత్రుత్వం పెరిగిపోతుంది. నువ్వు ఆ డబ్బు కట్టలేని పరిస్థితుల్లో. అప్పుడు ఎటుపోయినాడు స్నేహితుడే మహావైరి అయిపోతాడు. అంటే ఈ లోక బాంధవ్యాలన్నీ ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పొద్దు. ఇంకా సొంత వారైతే ఇంకా చాలా కష్టతరం వాళ్ళ ద్వేషభావాలన్నీ. కాబట్టి అందుకే దావీదు అనుభవంతో అంటాడు, మనుషుల సహాయము వ్యర్థం. రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అయితే రాజైన దావీదు పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి అతనికి ఇచ్చినాడని వాక్యంలో. మరి దేవునికి దూరంగా ఉండలేని ఒక వ్యక్తి ఎవరు పరిశుద్ధ గ్రంథంలో అంటే దావీదు. పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోతారు. కానీ దేవునికి సమీపంగా రావాలి. నేను దేవునికి సన్నిహితంగా ఉండాలి. నేను పాపం చేసి దేవునికి దూరమైన, ఐ వాంట్ టు బి క్లోజ్ టు గాడ్ అని అంటున్నాడు. కీర్తనలు 51 చూడండి, 7 నుండి చదువుతున్నాను. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించు. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివే. ఇంక మంచి ప్రార్థన 10వ వచనం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలగజేయం, నా అంతరంగములో స్థిరమైన మనసును నాకు నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచు. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదను. అప్పుడు నేను ఒక బోధకుడని అయిపోతాను. ఇంకా నువ్వు నన్ను పరిశుద్ధపరిచి పవిత్రమైన మనస్సాక్షి నాకు ఇచ్చి నా హృదయంలో పరిశుద్ధతనిస్తే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నేను మారిపోతాను. నా పాపములను పరిహరించు వాడవు నీవే. నేను చేసిన పాపం ఎప్పుడు నా కన్నుల ఎదుటనే కనబడుతుందంటాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగు. 3వ వచనం చూడండి, నా అతిక్రమములను నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అంటే తెలిసి తెలిసి పాపం చేయడం. పాపము ఇంతవరకు ఏ మనిషికి కూడా నెమ్మదియలేదు. పాపము రహస్యంగా చేద్దామని చాలామంది చాలా జాదా హుషారి మౌత్కి నిషాని. అంటే ఎవ్వరు చూస్తలేరు, చేసేద్దాం.
ఈరోజు ప్రసంగం పేరేంటి? ఎటు చూడాలను? అన్నిటికీ దేవుడే పరిష్కారం. ఒకవేళ పాపం నిన్ను ప్రేరేపించిన, ఒక శోధన ప్రేరేపించిన, అయ్యో నేను దీంట్లో పడిపోతాననే భయం ఉన్నా, వెంటనే నువ్వు ప్రార్థనకు ఉపక్రమించి దేవుని సహాయం కోరితే డెఫినెట్లీ ఆ బంధకాన్ని దేవుడు ఏం చేస్తాడు? త్రెంచి వేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు అప్పుడు అనిపిస్తుంది, ఎంత పిచ్చి పని నేను చేయబోయినాను, దేవుడు నన్ను ఏం చేసినాడు? తప్పించినాడు అంటావు. దేవుని పాట పాడతావు నువ్వు. దేవుని స్తోత్రం. లేదు, నువ్వు ఆ పాపంలోనే ఉండాలంటే చాలా డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. సిన్ ఈజ్ ఆల్వేస్ ఫేటల్, డేంజరస్. డోంట్ ప్లే విత్ సిన్. చూడండి, మిద్ద మీదకి ఎక్కిండు, అటు ఇటు తిరుగుతున్నాడు, ఎప్పుడు మీదికి చూసేవాడే. 123వ కీర్తనలో, ఆకాశమందాసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు ఎత్తునట్టు, దాసుని కన్నులు యజమాని చేతి వైపు చూసినట్లు నా కన్నులు ఎప్పుడూ నీ వైపు అన్నవాడు మరి ఎందుకు కిందికి చూసినాడు అంటే పాపం ప్రేరేపిస్తుంది. ఆ కన్నులు అట్లే మీద చూసుకొని ప్రార్థన చేస్తే ఆ రోజు పాపం చేయకపోయేది. అన్ని దీవెనలు పొందుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చినాడు ఈ దావీదు? గొర్రెల దొడ్డి కట్టె చేతిలో పెట్టి హై హై అనేటోడు సింహాసనం మీద కూర్చున్నాడు, రాజ్యం వెళ్తున్నాడు. అంతటి వాడు ఈ వ్యభిచార పాపం. మీరు కృపాకాలం అంటారు, కృప వెంబడి కృప అంటారు, కృపాసనం అంటారు, కానీ చేసిన పాము నేను పట్టుకుంటుందని నేను చెప్తున్నాను. నువ్వు ఒక పాపం చేసి బరి తెగించినావంటే అది నేను పట్టేస్తుంది. నేను అందుకే నీ కన్నులు పాపం వైపు కాదు, ఎక్కడ ఉండాలా? పైకి చూడాలి. ప్రార్థన ఎక్కువ ఉండాలి. పండుకున్నాగానే ధ్యానించాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేసేవారు పాపంలో పడరు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. కిందికి చూసినాడు దావీదు, మహారాజు దావీదు కిందికి చూసి పడిపోయినాడు. అయితే పశ్చాత్తాపమైన హృదయంతో దేవునితో, ఎందుకంటే బంధం తెగిపోయింది దేవునితో. చాలామంది అనుకుంటారు సైలెంట్గా పాపం చేసుకుంటే ఏం కాదని. అది కూడా బద్దలు కొట్టి ఈరోజు చెప్తున్నాను మీకు. నువ్వు పాపం చేస్తే నీ ఇంట్లో పెద్ద నాగుపాము ఉన్నట్టే, అంతే. నిన్ను కాటేస్తుంది ఎప్పుడైనా. యూ కెనాట్ ఎస్కేప్ సిన్. మొన్న నేను వైరల్ అయిన ఒక వీడియో చూసినాను. నేను ఎందుకు చూస్తానంటే ఐ కంపేర్ బైబిల్ విత్ ద ప్రజెంట్ వరల్డ్. అందుకొరకు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఏంటంటే వాడు పెద్ద పోస్ట్, డిఎస్పి అంట, 5 నెలలైతే రిటైర్ అవుతాడు. రిటైర్ అయితే అన్ని ఘనతలతో రిటైర్ అవుతాడు. ఇంత డబ్బు దొరుకుతుంది. 5 నెలల ముందే వారి బండారం అంతా బయటపడ్డది. అక్కడ ఒక సీక్రెట్ కెమెరా ఉండేనండి. వాడు లేడీస్తో ఎట్లా మిస్బిహేవ్ చేస్తాడు. ఒక్కొక్కరు వచ్చి అయ్యా నాకు అన్యాయం జరిగింది, కేసులు గీసులు వస్తాయి కదా. హీ ప్లేడ్ విత్ ద ఉమన్. పరస్త్రీని ముట్టుకునేవాడు స్వనాశనానికి అది చేస్తున్నాడు. బైబిల్ రాస్తుంది. ఒక్కొక్క స్త్రీతో ఎలా మెలిగినాడు అది యూట్యూబ్లో వైరల్ అయింది. ఒక్కటి కాదు. వాడు పాపం చేసి వాడు మరిగిపోయినాడు అన్నమాట. మరిగిండు బాగా. ఏది బయటికి రాదు, అన్ని ఇట్లా చేసేస్తాను. అది చేస్తే స్త్రీలు ముఖ్యంగా బయట చెప్పుకోరు కదా. వాడట నన్ను చేసినాడు, ఇట్లా చేసినాడు చెప్పుకుంటే సిగ్గుపోతుంది, స్త్రీలు మౌనంగా ఉంటారని అనుకుంటారు ఎవరు? పురుషులు. కానీ ఇప్పుడు కాలం మారింది. నిన్ను బట్టి జైల్లో ఇరికించడానికి ఎంతసేపు పట్టదు స్త్రీలకు. కాబట్టి ఎందుకు ఆ పనికి పోవాలి? దేవుడిచ్చింది తిని అరగకుండానా? దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూ బ్రతకాలి. ఎటువైపు చూడాలి? ఎప్పుడు గట్టిగా చెప్పండి. దేవుని వైపు చూస్తూ ఉంటే నువ్వు పాపం చేస్తావా? నో స్కోప్. యూ విల్ నాట్ సిన్ బికాజ్ యువర్ ఐజ్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ గాడ్ హూ ఇస్ ద గివర్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, సంపూర్ణమైన ప్రతి వరం జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వచ్చింది. అనుభవించి అనుభవించి పాపం చేయడానికి బరి తెగిస్తావా? స్త్రీలను ఉద్దేశించి కూడా నేను చెప్తున్నాను. ఎందుకమ్మా నీకు పరపురుషులతో స్నేహం? నీకున్న ఒక భర్త సరిపోడా? శాపాన్ని పాపాన్ని కొని తెచ్చి ఇంటిలో ఎందుకు నింపుకుంటున్నావు? అందుకే కదా కుటుంబాలు బాగుపడవు. నీకు దేవుడు ఇంతగా ఇచ్చి దేవుణ్ణి మర్చిపోయేంత రీతిగా ప్రవర్తిస్తావా?
లుక్ టు గాడ్. ఈ వారమంతా దినమంతా మీరు బ్రతికినంత కాలం ఇది చెప్తూనే ఉండండి. ఏం చెప్పాలా? లుక్ టు, దేవుని వైపు చూడు. నువ్వు ఏ పాపం చేయవు, ఏ పాపం చేయలేవు. నువ్వు ఎప్పుడు దేవుని వైపు చూస్తున్నావు, వాక్యం వైపు చూస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మందిరానికి వస్తున్నావు, దేవుని బిడ్డలతో సహవాసం ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని అవసరతలన్నీ తీరుస్తున్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, ప్రేరణ ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. ఇక పాపం చేయడానికి ఆస్కారం ఎక్కడుంది? దేవుని మర్చిపోతేనే పాపం చేస్తారు. అందుకే 50వ కీర్తన 23, 22వ వచనం చూడండి. దేవుని మరచు వాళ్ళారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడు ఎవడును లేకపో. చాలా మోసకరమైన లోకంలో మనం ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలదు. పాపానికి ఉన్న పరిష్కారం తప్పకుండా ప్రభు దగ్గర ఉన్నది. పాపం చేసి నువ్వు ఎప్పుడు తప్పించుకోలేవు. పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని తట్టు చూసిన భక్తులు ఎవరని నేను ఆలోచించినప్పుడు చాలామంది కనబడ్డారు నాకు. భక్తులు దేవుని వైపు చూస్తారు. నెహెమ్యా గురించి నేను ఈరోజు వాక్యం నుండి చదివినాను. గొప్ప నాయకుడు కదా, ఆయనకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని ఎదురు నుండి వచ్చింది. ఒక్కడు తలుచుకుంటే ఎన్ని కార్యాలు జరుగుతుంది. అందుకే వన్ విత్ గాడ్ మేక్స్ ఎ గ్రేట్ మెజారిటీ. ఆ నెహెమ్యా తన ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడలేక ఉపవాసం ఉండి ప్రార్థన చేసి యెరూషలేము గోడను తిరిగి కట్టాలని పూనుకున్నాడు. ఒక పని, ఇస్ ఎ టాస్క్ మాస్టర్. మరి విరోధులు ఎంతమంది ఉన్నారు. సన్బలెట్ టోబియా అనేవాడు, అరే ఏం గోడ కట్టినా ఒక కుక్క వచ్చి దాని మీద ఎగురితే కింద పడుతుంది అన్నారు. వారి తట్టు చూడలేదు. ఇప్పుడు విమర్శన చేస్తావు. నీ జీవితంలో నువ్వు పైకి వస్తూ ఉంటే దేవునితో చక్కగా నడిస్తే కూడా విమర్శ చేసేవారు ఉంటారు, నిన్ను క్రిందికి దించేవారు ఉంటారు. వారి వైపు నువ్వు చూడొద్దు. నువ్వు దేవుని వైపే నువ్వు కేంద్రీకరిస్తే నీకేమి ఫరక్ పడదనమాట. వాడట్టన్నాడు, వీడు చాలామంది జీవితాల్లో అయితే చూస్తాం. వాడట్టన్నాడు, మొన్నట్టన్నాడు, నిన్నట్టన్నాడు, ఆమె అన్నది, ఈమె చెత్తబుట్టిలో పడేయాలి అవన్నీ. యూఆర్ ఎ గోల్ కీపర్, యూఆర్ రన్నింగ్ టువర్డ్స్ ద గోల్. నీకు దేవుడు ఇచ్చిన పని చేసుకుంటూ పోతే ఎవరేమంటే నీకేమైంది దేవుడు తోడుంటే. నెహెమ్యాను చూసి అది నేర్చుకోవాలి. చూడండి, ఆయన ఎవరి వైపు చూడడం లేదు. రా నెహెమ్యా నువ్వు అక్కడ కలుసుకోవాలా మమ్మల్ని అంటే, నేను దేవుని పనిలో ఉన్నాను, నాకు రావడానికి సమయం లేదన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నాకు సమయం లేదు, నేను దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాను. ఎంత బాగుందా జవాబు. ఇది పిలిచిన పేరెంటానికి అన్నిటికీ వెళ్ళాలి. బర్త్డే అంటే వెళ్ళాలి, ఉయ్యాలు వేస్తే వెళ్ళాలి. అవసరమా ఇవన్నీ? అంటే మీరు దేవునితో గడుపుతున్న కొలేదే కదా మీకు శక్తి లభించేదని నేను అంటున్నాను. సో ట్రై టు కట్ డౌన్ ఆల్ ద అన్నెసరీ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. రన్ టువర్డ్స్ ద గోల్. హీ ఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఆయన పిలుచుకున్నాడు నిన్ను ఈ లోకంలో మరి నాటినాడు, రక్షణ ఇచ్చినాడు. ఈ వ్యర్థమైన వాటితో ఏం పని? భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూడమన్నాడు. అట్లా ఏ దేవుడు అని లేదు ఇంతవరకు. దేవుళ్ళు అనే పేరుతో ఎంతోమంది వచ్చినారు. నా వైపు చూడు, లుక్ టు మీ. అంత ధైర్యం రాలేదేమో వేరే దేవుళ్ళకు. నా వైపు చూడు, రక్షణ పొందు. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక మహిమపరచాలి. గొప్పదండి దేవునితో నడవడం. అసలు ఇది గొప్ప మర్మం అండి. భక్తి అంటే గొప్ప మర్మం అన్నాడు. భక్తి పనులను చూసి లోకం ఎగతాళి చేస్తే ఓ పెద్ద భక్తి. ఏమన్నా ఎగతాళి చేసుకొని అనవసరం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. హల్లెలూయా. యోబు 4లో ఉంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతున్నాడు. నీ యథార్థ ప్రవర్తన నీకు మరి ధైర్యం పుట్టించదా అని అడుగుతున్నాను. కనుక దేవునితో నడవడం నేర్చుకోవాలి, దేవుని వైపే చూడాలి. దేవుని కార్యాలు ఉంటే చాలు మనకు. మరి నెహెమ్యా మరి అంటాడు 6వ అధ్యాయం 9వ వచనంలో, దాన్ని ఇంగ్లీష్లో చదివినాను, యారో ప్రేయర్స్ అంట. ఇబ్బంది రాగానే ఒక యారో, ఒక బాణాన్ని మీదకి వేసినట్టు ఉండాలంట మన ప్రార్థన. దేవా అంటే కూడా ఒక ప్రార్థన. నాయనా నన్ను రక్షించు ప్రార్థన. చాలా మార్లు అనుకుంటారు మీటర్ల ప్రార్థన చేస్తేనే శక్తి అని. కాదు, నువ్వు కన్ను మూసుకొని నీ చైర్ మీద కూర్చొని కొద్దిగా దేవుడు చేసిన కార్యాలను ధ్యానిస్తే శక్తి ఉద్భవిస్తుందండి. దేవునికి స్తోత్రం.
అందుకే వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను నీవు త్రిప్పి. ఎంత టైం వేస్ట్ చేస్తారు ఈ క్రొత్త సంవత్సరం కదా, ఇది కూడా అయిపోతుంది మొదటి నెల. జస్ట్ ఇమాజిన్ హౌ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. సమయం ఎవరిచ్చినదండి? ఆయుస్సు, కాలగతులు. మరి ఎట్లా దుర్వినియోగం చేస్తాం తెలుసా మనం? మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాం, జోకులు మాట్లాడుతూ నవ్వుతూ ఉంటాం. నవ్వొద్దని కాదు, టైం వేస్ట్ అనమాట. ఆ టైం నువ్వు దేవుని వాక్యం నేర్చుకుంటే. ఈరోజు నాకు కళ్ళు భారంగా ఉండే వాక్యం చదవడానికి. నేనేం చేశానంటే, నా దగ్గర సెల్లులోనే ఉంది, వర్డ్ పవర్ అని ఒకటి ఉంది, వినొచ్చు. ఆన్ చేసినాను, మంచిగా కళ్ళు మూసుకొని విన్నాను వాక్యం. చదవడానికి కళ్ళు స్ట్రెయిన్ ఉంటే వినడానికి కూడా అవకాశం దేవుడు ఇచ్చినాడు కదా. ఎంత ఆధునిక యుగంలో ఎన్ని పరికరాలు, ఏ విధంగా అయినా నువ్వు దేవునికి దగ్గర కావచ్చు. కానీ లోకాశల వైపే మొగ్గు చూపెడతారు. లోకము దాని ఆశలు గతించిపోవు. నేత్రాశ, జీవపు డంభము, శరీర ఆశ, లోకాశలు ఇవన్నీ ఉండవంట, నిలవదివి. ఇది నిన్ను మోసం చేస్తుంది, అది నిన్ను కాటేస్తుంది, పట్టి నీకు మందికి అప్పగిస్తుంది. జాగ్రత్త. రహస్యం అయినది ఏదీ లేదంట. అందుకే బీ ప్లెయిన్, బీ ట్రాన్స్పరెంట్. నీకు ఏ కీడు రాదు. నేను ఎప్పుడు ప్రార్థన చేసిన, దేవా నా జీవితం ఎలా ఉండాలంటే స్వచ్ఛమైన స్ఫటికంలాగా ఉన్న నీళ్ళల్లో గులకరాలు ఎట్లా కనబడతాయి అట్లా ఉండాలి నా జీవితం అని కోరుకున్నాను. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మరున సాటునొకటి, ముందొకటి, ఆవుతొకటి, ఇట్ట కన్ను కొట్టడము, ఇట్ట నవ్వడము, వెకిలి నవ్వు పట్టుకుంటాడు దేవుడు నిన్ను. అప్పుడు తెలుస్తుంది లోకానికి నువ్వు ఎవరు అని. ఈ డిఎస్పి అనుకున్నాడు లోకంలో ఎవరికి తెలియదు ఆయన చేసే పాపం అని. నేను ఎప్పుడు చెప్తాను కదా, పిల్లి పాలు తాగేటప్పుడు లోకంలో ఎవ్వరు నన్ను చూస్తలేను కన్ను మూసుకొని తాగుతుంది అంట. ఎటదో లపలపలపలప అని తాగుతుంది. అందరి కన్నులు దాని మీద ఉందనే తెలియలేదు. ఇలాగూ పాపంలో పడిపోతారు, దేవునికి దూరం అవుతారు. నీ గమనాన్ని చెడగొట్టే సాతాను అడుగు అడుగున బంధిస్తూ ముందుకు పోవాలి. దేవుని స్తోత్రం. బైండ్ ద డెవిల్ దట్ డిస్ట్రాక్ట్స్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ గాడ్. తర్వాత నేను మరొక భక్తుని చూసినాను, యెహోషాపాతు రాజు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు. చిన్న రాజు, గొప్ప రాజులు ఆయన మీదకి వచ్చేస్తున్నారు. దేశాన్ని ధ్వంసం చేయడానికి వస్తున్నారు, ప్రజలందరినీ సంహరించడానికి వస్తున్నారు, పడగెత్తి వస్తున్నారు. అప్పుడు యెహోషాపాతు రాజు ఎంత దేవునికి సన్నిహితుడు అంటే దేవుని వైపు కన్నులెత్తినాడు. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప సమూహం, ఈ గొప్ప రాజులను ఎదుర్కోవడానికి మాకు శక్తే చాలా. నీవే మాకు దిక్కు. 2వ దినవృత్తాంతం 20:12 వచనం చదవండి. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. మరి విజయం వరించిండా లేదా? అవును. ఆ శత్రువులు తమ్మును తాము పొట్టుకొని మరి చచ్చినారంట. వారి దేహాల నుండి బంగారము, ప్రశస్తమైన వస్త్రాలు ఒలుచుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందంట? 3 రోజులు పట్టింది. అంటే దేవుని వైపు చూసినప్పుడు ఎంత విజయం దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చినాడు అంచనా వేయలేమన్నమాట. వీ కెనాట్ ఈవెన్ ఎస్టిమేట్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్ వెన్ యూ కీప్ ఆన్ కాన్స్టెంట్లీ లుకింగ్ టు గాడ్. ఇప్పుడు దానియేలును పట్టుకొని సింహం బోన్లో వేయడానికి ఆయన ఏ పాపం చేయలేదు. పవిత్రుడు, బాధ్యత గలవాడు, అన్య దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏ పాపం చేయడు. ఎప్పుడు దేవుని వైపే చూస్తాడు. ఆల్వేస్ లుకింగ్ టు గాడ్ ఫర్ హెల్ప్. రాజాజ్ఞ వచ్చిందంట, ఆ దేశంలో ఎవ్వరు దేవునికి ప్రార్థన చేయొద్దంట. ఎవరికి మొక్కాలంట? ఆ రాజుకే మొక్కాలంట. దానియేలుకున్న ధైర్యం చూడండి, నాకు అది చాలా నచ్చుతుంది. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం ఉంది. దానియేలు ఎట్టి ధైర్యం గలవాడంటే రాజాజ్ఞకు భయపడలేదంట. యథావిధిగా ఏం చేస్తున్నాడు? దేవుని తట్టు చూస్తున్నాడు. యెరూషలేము తట్టు ఉన్న కిటికీలను ఏం చేసినాడు? తెరిచినాడు. ఓ కాళ్ళ మీద ఉన్నాడు, దేవుని తట్టు చూస్తున్నాడు. ఆ ఆజ్ఞ ప్రాణం ముప్పని భయపడొద్దా? మరి సింహముల బోన్లో ఎవడన్నా మిగిలి ఉంటాడా? వాని ఎముక మిగలదు, వాని కండరాలు మిగలదు. అంటే సింహాల చేతిలో ఎట్లుంటాడు మనిషి? భయపడలేదు చూడండి. అంటే ఇటు ధైర్యం రావడానికి కారణం ఏంటి? హిస్ కాన్స్టెంట్ హ్యాబిట్ ఈజ్ టు లుక్ టువర్డ్స్ గాడ్, నాట్ టువర్డ్స్ ద ప్రాబ్లం. కానీ మనం చేసే తప్పు అంటే చాలా మటుకు
సమస్య రాగానే వెంటనే మన దృష్టి అంతా ఎక్కడ పోతుంది? సమస్య మీదనే పోతుంది. మనం దాన్ని అది పెరుగుతూ ఉంటుంది. నేను చెప్పినాను కదా, దేని మీద నువ్వు కన్ను పెడతావు అది పెరుగుతూ ఉంటుంది. అదే నువ్వు దేవుని మీద కన్ను పెట్టినావంటే, నీ కన్నులు ఆయన తట్టు ఎత్తినావంటే ఈ సమస్య తరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే పర్వతములు కూడా దేవుని సన్నిధిలో మైనం వలె కరిగిపోతుంది. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, ఒక నిర్ణయం తీసుకోవాలంటే దేవుని చిత్తం వెతుకుతారు. అందుకే భక్తులు హడావుడిగా ఏది అడుగేయరు. నేను అంటే కౌన్సిలింగ్ సెషన్ ఎవ్రీడే ఉంటుంది, ఆల్మోస్ట్ ఎవ్రీడే. నేను గమనించేది అంటే, అమ్మమ్మ పెళ్ళి మంచి మ్యాచ్ వచ్చేసింది, మంచి మ్యాచ్ వచ్చేసింది, మేము ఈ పెళ్ళికి ముందుకు పోతున్నాం అంటే నాకు వండర్ అనిపిస్తుంది. ఇంత వాక్యం విన్నా కానీ హడావుడిగా పెళ్లి చేయడానికి ఎట్లా సిద్ధపడుతున్నారు చూడండి. ఈ పెళ్ళి దేవుని చిత్తం ప్రకారం ఉందా లేదా? దీంట్లో ఏదైనా మోసం ఉందా? నా బిడ్డ బ్రతుకు నాశనం అయిపోతుందా? ఇలా కుమారుడు అన్యాయం అయిపోతాడా? ఇవేమీ ఆలోచన లేదు. పెళ్ళి వచ్చింది, కట్నం ఉంది, కానుకలు ఉంది, పెద్ద కుటుంబం అంటే కారు ఉందంట, అది ఉందంటే, అంతే అంతే. ఎటు చూస్తున్నారు? ఈ లోకరీతిగా ఉన్న వాళ్ళ సంపాద్యం తట్టు వీళ్ళు చూస్తున్నారు. అందుకే తొందరగా పెళ్లి చేయాలి. ఎప్పుడైనా ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాట, దేవుని సేవకురాలు చెప్తున్నాను. ఎక్కడైతే పెళ్లి విషయంలో హడావుడి ఉందో అక్కడ తప్పకుండా మోసం ఉంటుంది. ఎక్కడైతే డబ్బు అడుగుతున్నారో అటు పెళ్ళి క్యాన్సిల్ చేసుకోండి. మీరు మాకు 20 లక్షలు కావాలి, 30 లక్షలు, పిల్ల కాదు, వాళ్ళకి కావాల్సింది ఎవరికి కావాలా? డబ్బు కావాలి. అంటే వాడు డబ్బు తీసుకున్నాక పిల్లని ఏం చేస్తాడు చెప్పండి? అరటిపండు తిన్నాక తొక్కేం చేస్తారు? పెట్టుకుంటారా పాకెట్లో? తీసి ఇసురు కొడతారు. డబ్బు దొరికిన ఈ పిల్లని ఇసురు కొడితేసు. ఆ తెలివి లేదు. అందుకే ప్రతి వివాహ ఆలోచనకు నువ్వు ఎవరి తట్టు చూడాలా? దేవుని తట్టు చూడాలి. దేవా నువ్వు వేస్తంటేనే నేను అడుగు పెడతా, లేకుంటే ఏం కాదు. పిల్లకి పెళ్ళి కాకున్నా పర్వాలేదు. ఐ విల్ నాట్ టేకప్ రాంగ్ ప్రపోజల్స్. అక్కడ భూమి ఉంది, ఇక్కడ భూమి ఉందంటే ఎంత ఎగిరిపడతారు, పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మళ్ళీ చూస్తే తెలుసా దేవుని పేరు మీద ఉంది, అది ఇప్పుడు 10వసారి నీకు అమ్ముతున్నాడా? బుద్ధి లేదు. అంటే దేవుని ప్రజలకు జ్ఞానం లేకుంటే ఇంకెవరికి ఉంటుందని నేను అడుగుతున్నాను. గాడ్స్ పీపుల్ ల్యాక్ విజ్డమ్, దెన్ హూ ఎల్స్ విల్ హ్యావ్ విజ్డమ్. అందుకే ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగాల. ప్రతి విషయంలో కూడా మీకు మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకు ఇంత చక్కని ఏర్పాటు అంటే క్రిస్టియన్ లైఫ్ ఇస్ సచ్ ఏ, ఐ షుడ్ సే ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అండ్ ఎ మిరకిల్. ఇంత అద్భుతమైన ప్రణాళిక, సిలువ ప్రణాళిక. చక్కని కుటుంబంలోకి నువ్వు వస్తావు, సహవాసం ఉంటుంది, వాక్యం బోధించేవారు నీకు ఉంటారు, పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంటుంది. ఆ వాక్యం నీ పాదానికి వెలుగు, నీ త్రోవకు వెలుగు, నీ పాదానికి అది దీపం. అయినా కానీ దారి తప్పుతున్నారు, అయినా కానీ వ్యసనాలు, అయినా కానీ కన్నీరు, అయినా కానీ ఇరుకాటంలో పడిపోతున్నారు, మోసంలో చిక్కిపోతున్నారు, సాతానుకు ఎరగా మారుతున్నారు, తప్పు వెంబడి తప్పు చేస్తున్నారు, కృప వెంబడి కృప కోరుతున్నారు. అది కాదు పద్ధతి. అందుకే నువ్వు అన్ని వేళల ఎటు చూడాలా? ఇప్పుడు రోడ్డు మీద నడుస్తూ మీద చూసి పడితే నన్ను అడగకండి. లుక్ టు గాడ్, స్పిరిచువల్ బ్లెస్సింగ్. నువ్వు దేవుని వైపు చూడు, ప్రతిదానికి దేవుని సహాయం అడుగు. ఆయన తన చేతులు ఎప్పుడు చాపబడి ఉంటుంది. నాకు ఇష్టం అన్నమాట. లోబడనల్లని పిల్లల వైపు నా చేతులు నిత్యము చాపబడి. వాట్ ఏ లవింగ్ ఫాదర్ వీ హ్యావ్. అందుకే నువ్వు పాపం చేసినా, తప్పు చేసిన, అక్రమం చేసిన, దొంగవైన, దుర్మార్గుడమైన, దేవుని ఆజ్ఞలు తప్పిన, మరి నీకు ఇరుకున్న, ఇబ్బంది ఉన్న, రోగమున్న, అప్పుల బాధ ఉన్న, కుటుంబంలో సమాధానం లేకున్నా, బంధువులందరూ ఎదురు తిరిగిన, నీవు చేసే పనిలో నీకు విజయం లేకున్నా, నీ ఉద్యోగం ఊడిపోయినా, నీ మీద శత్రువులు దాడి చేసిన, లుక్ టు గాడ్. నువ్వు దేవుని వైపు చూస్తే నీ సమస్యకు తప్పకుండా పరిష్కారం ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక,
నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడ. ఎందారీసుని వైపు చూచెదరు, పొందేదరు వెల్గుము కామునా. ఎందారీసుని వైపు చూచెదరు, పొందేదరు వెల్గుము కామునా. సంధియంబూలిక సంతోషించుచు ముందుకు పరుగెత్తేదారు. సంధియంబూలిక సంతోషించుచు ముందుకు పరుగెత్తేదారు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడ. లోకాభోగాలపైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకాభోగాలపైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లుక్ టు గాడ్, దేవుని వైపు చూడని ఆ మాట మీద మేము వాక్యము ధ్యానించినాం. నిరంతరం మేము నిన్నే చూడాలి ప్రభు. నిన్ను చూచే కన్నులు మాకు దయచేయండి తండ్రి. లోకభోగాల వైపు కాదు, సమస్యల వైపు కాదు, మరి ఎదురయ్యే పరిస్థితులను కాదు, ఎటు చూడకుండా నిన్ను చూసే నేత్రాలు మాకు దయచేయమని అడుగుతున్నాం. యేసును చూసినంత వరకు అలల మీద నడిచినాడు పేతురు. ఎప్పుడైతే ఆ భయంకరమైన అలలను చూసినాడు, చీకటిని చూసినాడు, మేఘాలను చూసినాడు, వెంటనే మునిగిపోతున్నాడు. నిత్యం నిన్ను చూసే కన్నులు మాకు దయచేయండి. యేసును ఒకవేళ చూస్తే అలల మీద నడిచే శక్తి నువ్వు ఇస్తావు నాయన. యేసును చేరుకోవడానికి ఉన్న శక్తి లభించేది. ఎంత గుణపాఠం మేము నేర్చుకుంటున్నాం. ప్రతిదానికి మనిషిని ఆధారం చేసుకొని సృష్టికర్తను మరిచి సృష్టిని ఆధారంగా చేసుకుంటే ఎంత నష్టం, ఎంత శాపం, ఎంత కీడు, ఎన్ని భయాలు, ఎన్ని ఉపద్రవాలు, ఎంత ముప్పు. కానీ నిన్ను ఆశ్రయిస్తే ఎంత ధన్యత. నిన్ను ఆశ్రయించు వారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తుంది. భక్తులందరి జీవితంలో చూసినప్పుడు వారు పరిస్థితులకు భయపడలేదు, కష్టాలకు భయపడలేదు, రోగాలకు వ్యాధులకు కూడా నిన్ను ఆశ్రయించినారు, విడుదల పొందినారు నాయన. అవును తండ్రి, మనుషుల సహాయం వ్యర్థం. నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన దృష్టి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడని ఇర్మియా గ్రంథంలో మేము చూస్తున్నాం. నరుల మీద కాదు మా దృష్టి, నీ మీద మాకు ఏక దృష్టి కలగజేయమని ప్రార్థిస్తున్నాం. మా సహాయం నీవే నాయన. కీర్తనకారుడు అందుకే అంటున్నాడు, ఆకాశం అందున్నవాడా నీ తట్టు నా కనులెచ్చున్నా, నా సహాయం అంతా నీ యొద్ద నుండి రావాలి. మనిషి మాట ఇచ్చి తప్పుతాడు, కానీ మాట తప్పని దేవుడవు నీవేనైనా, మార్పు లేని దేవుడవు నీవే. ఆకాశం భూమి గతించిపోయిన నీ మాటల్లో ఏది గతించదు. మార్పు లేదు నీకు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవా, నిన్ను ఆశ్రయించుకోవడానికి ఉన్న జ్ఞానం దయచేయమని, నీ తట్టు చూచే కన్నులు మాకందరి దయచేయమని. భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుందంటున్నాడు.
అవును ప్రభువా, నువ్వు మాకు చాలిన దేవుడు, సరిపోయిన వాడు, నువ్వు రోషము గల దేవుడు. నిన్ను విడిచి వేరొకని ఆశ్రయిస్తే నీకు శ్రమలు విస్తరిస్తుందనే వాక్యము హెచ్చరిక ఉంది నాయన. దేవుని విడిచి మనిషిని ఆశ్రయించే వానికి శ్రమలు విస్తరిస్తుందని ఉంది. ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా, నీవుంటే మాకు చాలు నాయన. నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఎట్టి పరిశుద్ధుడు మాకు సరిపోయిన వాడని హెబ్రీ 7:26 మేము చూస్తున్నాం. కాబట్టి నాయన ఎప్పుడు మాకు నీవు తండ్రి ఆశ్రయ దుర్గంగా ఉన్నావు, ఎత్తైన పర్వతంగా ఉన్నావు తండ్రి. మా ఆధారశిలం నీవే నాయన, మా ఉన్నతమైన దుర్గము నీవే ప్రభు, మా బలమైన కోట నీవే ప్రభు. నీ ఎదుట మేము సాగిలపడి ప్రార్థించి సమస్యల నుండి, పాపం నుండి, భ్రష్టత్వం నుండి, లోకాశల నుండి, చిక్కుల నుండి, వేటకాని ఉరిలో నుండి తప్పించుకోవడానికి ఉన్న జ్ఞానం మాకందరికీ దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి, తప్పించండి, నీ తట్టు చూసే కన్నులు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభు